నిద్రపో. నువ్విక్కడే పడుకుంటావుగా? నీ పక్కనే పడుకుంటాను, ఎక్కడికి వెళ్ళను. అక్క, పాలు తెచ్చేవేంటి జాను? ఎవరికి? లక్కీకక్క. అమ్మ తెచ్చింది, నేను తాగేశాను కూడా పిన్ని. అవునా? మరి ఈ పాలేం చేయాలి? నువ్వు తాగేసే జాను. కాఫీ టీ అయితే తాగుతాను, కానీ పాలు మాత్రం నా వల్ల కాదక్క. నువ్వు తాగమ్మా. నేనా? అవును, నాకు రక్తం ఇచ్చి నువ్వు వీక్ అయిపోయావు కదా, పాలు తాగితే బలం వస్తుంది. అవునక్క, నువ్వు నీరసంగా ఉన్నావు. పాలు తాగేసి. నేను బాగానే ఉన్నాను జాను. పాలు తాగితే ఇంకా బాగుంటావమ్మా, తాగేసేయ్. లక్కీ చెప్తుంది కదా, తాగేసే అక్క. గుడ్ మమ్మీ. థ్యాంక్ యూ జాను. గుడ్ నైట్ అక్క. గుడ్ నైట్ లక్కీ. గుడ్ నైట్ పిన్ని. గుడ్ నైట్. పడుకో. ఏమైంది ఆంటీ? లక్ష్మి పాలు తాగిందా? దొంగ పిల్లిలా మొత్తం తాగేసింది. నా ప్లాన్ సక్సెస్. అవును, పాలు తాగినా రేపొద్దున లక్ష్మికి మెలకు వస్తే ఛాన్సే లేదు ఆంటీ. పాలలో పవర్ఫుల్ మత్తు మందు కలిపాను. రేపు ఆఫ్టర్నూన్ వరకు కళ్ళు తెరవడం కాదు కదా, కను రెప్ప కూడా కదల్చలేదు. అయితే రేపు గుడి ప్రోగ్రాం క్యాన్సిల్ అన్నమాట. గుడి ప్రోగ్రాం ఉంటుంది ఆంటీ, కానీ లక్ష్మి రాదు. ఎంత లేపినా నిద్ర లేవదు. లక్ష్మికి మాటలు తప్ప చేతల శూన్యమని మనం మిత్రని రెచ్చగొడదాం. ఆ తర్వాత నేను మిత్రతో కలిసి టెంపుల్ దగ్గర మొక్కు చెల్లిస్తాను. మిత్ర దగ్గర మార్కులు కొట్టేస్తా. ఇలాంటి ఐడియాలు నీకు మాత్రమే వస్తాయి మనీషా. మిత్రకి దగ్గర అవటానికి నేనేం చేయలేను అన్నారు కదా, అందుకే ఈ ప్లాన్ చేసి చూపించాను. రేపు మిత్ర దృష్టిలో లక్ష్మి బ్యాడ్ అవుతుంది, నేను గుడ్ అవుతాను. రేపు లక్ష్మి పొద్దున్న నిద్ర లేవకపోతే లక్కీ దృష్టిలో కూడా బ్యాడ్ అవుతుంది. అటు మిత్ర, ఇటు లక్కీ. లక్ష్మిని తిట్టుకున్నారంటే నీ దారి క్లియర్ అయినట్టే. ఎస్ ఆంటీ, వీలైనంత త్వరగా ఏదో ఒక రకంగా లక్ష్మిని నా దారి నుంచి అడ్డు తప్పించాలి. నేను మిత్రకి దగ్గరవ్వాలి. అక్క, అక్క లే అక్క. అక్క, లేవలేకపోతున్నాను, నిద్ర వస్తుంది. అక్క లే అక్క. వదిని లేపకు జాను. 2-3 రోజులుగా లక్కీని చూసుకుంటూ వదినికి సరైన నిద్ర లేదు. అందుకే బాగా అలిసిపోయి నిద్రపోతున్నట్టుంది. నిద్రపోని. గుడికి వెళ్ళాలి కదండి, మొక్కు చెల్లించాలి కదా. మనం వెళ్తున్నాం కదా, ఆ మొక్కేదో మనం చెల్లిద్దాం. మొక్కుకున్నది అక్కేనండి, అక్కే మొక్కు తీర్చాలి. అదీ కాక ఇప్పుడు అక్క రాకపోతే మనీషా మీ అమ్మ కలిసి బావగారికి 1కి 4 కల్పించి చెప్తారు. వదినికి ఒంట్లో బాలేదని అన్నయ్యతో నేను సర్ది చెప్తాను. నువ్వు ఒక పంచే, ఇంట్లోనే ఉండి వదిని చూసుకో, నేను వెళ్ళొస్తాను. ఉండండి, నేను కూడా కిందకొచ్చి చెప్తాను.
మనీషా రెడీ చేయించింది, ఎప్పుడు మార్కులు కొట్టేస్తుంది. మిత్ర, లక్కీ ఎలా ఉంది? ఏమైందిరా? తనెక్కడా? అతనికి ఒంట్లో బాగాలేనట్టుందన్నయ్య, పడుకుంది. ఒంట్లో బాలేదా లేక మిత్రతో గుడికి రావటం ఇష్టం లేదా? 2 రోజులుగా జ్వరంతో ఉన్న లక్కీని చూసుకుంటూ అక్కకి సరైన నిద్ర లేదు. అది వంక మాత్రమే. లక్ష్మి కావాలనే ఇలా చేస్తుంది మిత్ర. కావాలని ఎందుకు చేస్తుంది? నిజం చెప్పాలంటే నిన్న గుడికి వెళ్ళాలని అక్కే బావని అడగాలనుకుంది. బాగా కవర్ చేస్తున్నావు. మరి ఎందుకు అడగలేదు? అంతా అబద్ధం మిత్ర. లక్ష్మి ఎప్పుడు నువ్వు అడిగింది ఏదీ చేయలేదు. నువ్వు తన మాట వినాలని కోరుకుంటుంది తప్ప తను నీ మాట వినదు.